తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన సర్వే ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. బీసీ జనాభా తగ్గించి చూపటం పైన తక్షణమే సమగ్ర సమీక్ష జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా 52% ఉన్నట్టుగా చూపితే ప్రస్తుత కుల గణనలో బీసీల జనాభా 46% చూపించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల జనాభా పెరుగుతూ ఉంటే బీసీల సంఖ్య మాత్రం తగ్గించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గజ్జ సత్యం మండిపడ్డారు. నివేదికలో 46%. అసలు ఏం పెరిగి ఉంటాయన్న విషయాన్ని చూసుకుని ఉంటే ఇన్ని తప్పులు జరిగేవి కావు. 13% యావరేజ్ ప్రకారం లెక్క తీస్తే 2,20,00,000 మంది బీసీలు వెళ్తారు. ఇప్పుడు ఎస్సీ జనాభా గత 10 సంవత్సరాల క్రితం 54 లక్షలు ఉంటే నిన్న నివేదిక ప్రకారం 61 ఎస్సీల జనాభా. ఎస్టీల జనాభా గత 10 సంవత్సరాల క్రితం 31 లక్షలు ఉంటే నిన్న నివేదిక ప్రకారం 37. బీసీల జనాభా మాత్రం గత నివేదికలో 1,80,00,000 ఉంటే నిన్న నివేదిక ప్రకారం 1,64,00,000. అసలు ఏమాత్రం ఉన్న సిగ్గుశరం ఉందా ప్రభుత్వానికి? అంటే బీసీల లెక్కలు కరెక్ట్గా తీస్తే ఎక్కడ ఈ 58 నుంచి 60% వస్తే వాళ్లకు విద్య, ఉద్యోగ